అనగనగా చోళా హిస్టారికల్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉండేది. ఆ స్కూల్లోకి సోనియా అనే ఒక అమ్మాయి వచ్చింది. పదండి చూద్దాం సోనియా రాక వల్ల ఆ స్కూల్లో ఏం చేంజ్ వస్తుందో. సోనియా, ఇది నీ స్కూల్లోనే ఫస్ట్ రోజు కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా అమ్మా. మీ క్లాస్ రూమ్ పేరు 999. అరే నాన్న, ఇది నా స్కూల్లోనే ఫస్ట్ డే. అయితే మీరు నాకు రూమ్ నెంబర్లు అవి ఇవి చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. నేను స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే ఎవరో ఒకరు నాకు చెప్తారులే. సరే, నేను స్కూల్ లోపలికి వెళ్తాను. బాయ్ నాన్న, బాయ్. సరేనమ్మా, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా రా. బాయ్. అరే, నేను మర్చిపోయాను. నాన్నగారు నాకు ఏ రూమ్ నెంబర్ చెప్పారు? నాకు తెలిసి అది 000 అయి ఉంటుందేమో. 000 మన వెనకాలే ఉంది కదా. సరే, మనం 000 రూమ్లోకి ఓ, ఇదే కదా 000 రూమ్. సరే, దీని లోపలికి వెళ్తాను. ఆగమ్మా, ఆగు. ఆ రూమ్లోకి వెళ్ళకు. ఎందుకు అంకుల్? ఆ రూమ్లోకి ఎందుకు వెళ్ళకూడదు? అది చాలా ప్రమాదకరం. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళకమ్మా. ఉంటూ ఉంటూ నీకే తెలుస్తుందిలే. ఇంతకీ నువ్వు ఏ క్లాసు? సరే అంకుల్, నేను ఆ రూమ్లోకి వెళ్ళను. నేను 9వ తరగతి. నా క్లాస్ ఎక్కడుందో మీరు చెప్తారా? పోనీ నా క్లాస్ నెంబర్ చెప్పండి. ఓ, నువ్వు 9వ తరగతా? నీ క్లాస్ అదిగో అక్కడుందమ్మా, 999. సరే అంకుల్, థ్యాంక్స్. హాయ్, నా పేరు సోనియా. నీ పేరేంటి? హాయ్, నా పేరు డింపుల్. ఎలా ఉన్నావు? మనమిద్దరం ఫ్రెండ్స్ అవ్వచ్చా? ఓ, తప్పకుండా. మనమిద్దరం తప్పకుండా ఫ్రెండ్స్ అవ్వచ్చు. అది నేను నిన్ను ఒకటి అడగచ్చా? ఇక్కడ రూమ్ నెంబర్ 000కి ఎందుకు అలౌ చేయరు? ఓ, రూమ్ నెంబర్ 000. అది చాలా పెద్ద కథ. అది నిషి అనే ఒక అమ్మాయి ఎమోషనల్ స్టోరీ. సేమ్ మన స్కూల్లోనే ఉండేది ఆమె. మన తరగతి 9th క్లాసే ఆమెది. అమ్మయ్య, నేనైతే ఎగ్జామ్స్ రాసేసి ఫ్రీగా ఉన్నాను. నేనైతే చాలా ఈజీగా పాస్ అయిపోతాను అనుకో. కానీ ఒక్కసారి పాస్ అవ్వాలని దేవుణ్ణి మొక్కుకుంటాను. అయ్యో, మ్యామ్ పిలుస్తుంది. మ్యామ్ చెప్పండి, ఏంటి? అయ్యో, నేను ఫెయిల్ అయిపోయాను మ్యాథ్స్లో. ఇదేంటిది? మ్యాథ్స్ అయితే నేను మ్యాథ్స్లో ఎప్పుడు టాపర్ కదా, అలా ఎలా ఫెయిల్ అయిపోయాను? నాకు తెలిసి ఎవరో కావాలని ఫ్రాడ్ చేసినట్టున్నారు. నేను ఇంకా ఈ ఫెయిల్ అయిన బతుకు నాకు వద్దు. నేను చనిపోతాను. అలాగా ఆమె నిషి 000 రూమ్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ అయి 000 రూమ్లోనే ఉంది. అందుకనే మా స్కూల్లో దానిని ఓపెన్ చెయ్యరు. ఇప్పటి వరకు ఎవరైతే టీచర్స్ పిల్లల్ని కారణం లేకుండా ఫెయిల్ చేశారో ఆ నిషి ఆత్మ వాళ్ళని చంపేసింది. ఓ, ఇది చాలా స్కేరీ మరియు ఎమోషనల్ స్టోరీ. నాకు చాలా భయం వేస్తుంది. మరి ఎవరికన్నా తెలుసా తన ఆఖరి కోరిక ఏంటనేది? అది తెలిస్తే మనం ఆ ఆత్మకి సాయం చేస్తే ఆ ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందేమో. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. రేపటి నుంచి మనం దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేద్దాం, సరేనా? ఓ, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మా నాన్న 10 ఏళ్ల క్రిందటి న్యూస్ పేపర్స్ ఎక్కడో దాచిపెట్టారు. అందులో నాకు కొన్ని హింట్స్ దొరికే అవకాశం ఉంది. వాటిని నేను నెతికి రేపు నా ఫ్రెండ్ అయిన డింపుల్కి చెప్తాను. నాకు తన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికింది మరియు నాకు ఒక హింట్ కూడా దొరికింది. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి మీనాక్షి అనేది ఉండేదంట. మనం ఆ అమ్మాయిని తన చివరిగా చనిపోయినప్పుడు తన దగ్గర ఏమన్నా లెటర్ కానీ ఏమన్నా దొరికినాయని రీసెర్చ్ చేస్తే మనకు దొరకచ్చు. మనం ఈరోజే మీనాక్షి దగ్గరికి వెళ్ళి అవి అడుగుదాం. ఓ సరే, వెళ్దాంలే. అవును మీనాక్షి ఆంటీ, మీ ఫ్రెండ్ అయిన నిషి తను చనిపోయినప్పుడు ఏమైనా లెటర్ కానీ ఏమైనా రాసిందా?
ఓ అవును, తను లెటర్ రాసింది. కానీ అందులో ఏం రాసిందంటే తనలాగా ఎవరు ఫెయిల్ అవ్వకుండా అందరూ పాస్ అయిన రోజు తనకు చాలా సంతోషం లభిస్తుంది అని రాసింది. ఓ చాలా థ్యాంక్స్ ఆంటీ, చాలా థ్యాంక్స్. ఇది మాకు చాలా యూజ్ అవుతుంది. నేను మీ ఫ్రెండ్కి మోక్షం లభించేలాగా చేస్తాం ఆంటీ, నేను మా ఫ్రెండ్ కలిసి. ఓ అవునా అమ్మ, చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా థ్యాంక్స్. ఓ అప్పుడే వచ్చేసావా? సరే, ఆ ఆంటీ ఏమన్నదో చెప్పు. ఆ ఆంటీ మనకి చాలా పెద్ద హెల్పే చేసింది. తను నిషి చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాసిందంట. అందులో అంటే మన బ్యాచ్లో ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వకుండా అందరూ పాస్ అయితే తనకు హ్యాపీ లభిస్తుందని ఆ లెటర్లో రాసిందంట. సో దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది డింపుల్. ఏంటంటే మా నాన్నకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సురేష్. ఆ సురేష్ అంకుల్ ఒక చాలా పెద్ద మంచి టీచర్ అనమాట. నేను ఆ సార్ని పిలిపించి మన క్లాస్లో ఉన్న అందరికీ కోచింగ్ ఇప్పిస్తాను. సో మనం పాస్ అయ్యి ఆ ఆత్మని సంతోషపెట్టచ్చు. సో నేను ఈరోజు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ అదే పని చేస్తాను. నేను సురేష్ అంకుల్కి ఫోన్ చేస్తాను. సరేనా? బాయ్. హాయ్ సురేష్ అంకుల్, మీరు మా స్కూల్కి రావాలి. మా స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కోచింగ్ ఇస్తారా అంకుల్, ప్లీజ్? సరే అమ్మ సోనియా, నేను మీ స్కూల్కి వచ్చి అందరికీ కోచింగ్ నేర్పిస్తాను. 2 months later. చూసావా, మనమందరం పాస్ అయిపోయాం. కానీ తన ఆత్మ హ్యాపీగా ఉందా? ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. ఒకవేళ తను హ్యాపీగా ఫీల్ అయి ఉంటే గనక తన ఆత్మ ఇక్కడ ప్రత్యక్షం అవ్వాలి కదా. డింపుల్ అయితే వాళ్ళ ఫాదర్ వచ్చారని ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని, ఇంకా మిగతా క్లాస్మేట్స్ అందరూ ఉన్నారు. అయితే మేమే ఆ ఆత్మని చూడాలా? ఓ మై గాడ్, నాకైతే ముందు ఎవరూ లేరు, కానీ నాకైతే కింద వాళ్ళ షాడో ఉన్న ఫుట్ స్టెప్స్ కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఆ ఆత్మ వచ్చేసింది అనుకుంటా. నేను ప్రస్తుతం మీ అందరికీ కనిపించకపోవచ్చు, కానీ సోనియా, నువ్వు చేసిన పని వల్ల నాకు చాలా సంతోషం కలిగింది. ఈ స్కూల్లో ఇదే నా లాస్ట్ డే. నేను వెళ్తున్నాను మరియు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సంతోషంగా వెళ్తున్నాను. బాయ్, గుడ్, టేక్ కేర్. ది ఎండ్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.